హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2017లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఇతేఫాక్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే పోలీసులు విక్రమ్ అనే వ్యక్తిని పట్టుకోవడంలో మునిగిపోయి ఉంటారు. విక్రమ్ నడిపే బండి అదుపు తప్పి ప్రమాదం జరిగి విక్రమ్కి గాయాలవుతాయి. అయినా కూడా పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుతాడు. ఆ తర్వాత విక్రమ్ని ఒక సొసైటీ దగ్గర చూస్తారు పోలీసులు. అక్కడికి వెళ్లి వాచ్మెన్ ని అడగ్గా వాచ్మెన్ వాళ్ళని చూసి నాకు కడుపులో బాగోలేదు, బాత్రూమ్ లోపలికి వెళ్తాను అని చెప్పాడు. అసలు అతను లోపలికి వెళ్ళాడో లేదో కూడా నాకు తెలియదు అని అంటాడు. అది విన్న పోలీసులు వెళుతూ ఉండగా వాళ్ళకి ఎదురుగుండా మాయా అనే ఒక లేడీ వస్తుంది. ఆమె అదే సొసైటీలో ఉంటుంది. ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మాయా పోలీసుల్ని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ మాయా భర్త పైనుంచి కింద పడి చనిపోయి ఉంటాడు. విక్రమ్ అతని పక్కనే నిలబడి ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత ఈ కేసుని దేవ్ వర్మ అనే ఒక సీనియర్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అతను చాలా సిన్సియర్ ఆఫీసర్. ఒక జూనియర్ ఆఫీసర్ దేవుని చూసి విక్రమ్ యూకేలో ఒక ఫేమస్ రచయిత. అతను తన కొత్త బుక్ ని లాంచ్ చేయడం కోసం ఇండియాకి వచ్చాడు. అతను 2 మర్డర్స్ చేశాడు అని ఆరోపణలు ఉన్నాయి. మొదటిది తన భార్య క్యాథరిన్ ని చంపాడని, రెండవది వకీల్ శేఖర్ సిన్హాని చంపాడు అని ఆరోపణలు ఉన్నాయి అని చెప్తాడు. అతని రూమ్ లో గాజు టేబుల్ విరిగిపోయి ఉంటుంది. పోలీసులకి దాని స్టాండ్ దొరుకుతుంది. దాని మీద బ్లడ్ కూడా ఉంటుంది. అంటే శేఖర్ ని దానితోనే కొట్టి చంపాడు అని అనుకుంటారు పోలీసులు. అలాగే ఆ ఫ్లోర్ మీద కొన్ని కాలిపోయి ఉన్న ఫొటోస్ కూడా దొరుకుతాయి. మరో పక్క ఈ కేసుని తొందరగా సాల్వ్ చేయమని పోలీసుల మీద ప్రెజర్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే విక్రమ్ యూకే సిటిజన్, బాగా ఫేమస్ అయిన వ్యక్తి కూడా. అంతా నిరూపించడం కోసం పోలీసులకి కేవలం 3 రోజులు మాత్రమే దొరుకుతాయి. దేవ్ విక్రమ్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు విక్రమ్ దేవుని చూసి, నిన్న రాత్రి బుక్ లాంచ్ పార్టీ ఉంది, నేను ఆ పార్టీలోనే ఉన్నాను. క్యాథరిన్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉంది. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి ఒక హెల్త్ ఇష్యూ ఉంది. ఆమెకి ఈ టైంలో సరిగ్గా ఫీల్ అవ్వడం లేదు. పార్టీలో నుంచి తొందరగా ఇంటికి వెళ్ళాను. అప్పటికే బాత్రూమ్ లో క్యాథరిన్ చనిపోయి ఉండడం చూశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న దేవ్, ఒకవేళ నువ్వు ఈ హత్య చెయ్యకపోతే నువ్వెందుకు పారిపోయావు అని అడుగుతాడు. దానికి విక్రమ్, నేనే పోలీసుల్ని పిలిచాను, కానీ పోలీసులు నా మీదే నింద వేశారు. నేను నా భార్యను చంపాను అని అంటున్నారు. అందువల్లే నేను భయపడి అక్కడి నుంచి పారిపోయాను. నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల నాకు బాగా గాయం అయ్యింది. హెల్ప్ అడగడం కోసం నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ మాయా ఉంది. ముందు నన్ను చూసి వెళ్ళమని చెప్పింది, కానీ నేను నాకు యాక్సిడెంట్ అయ్యిందని, ఫోన్ కూడా లేదని చెప్పాను. డాక్టర్కి ఫోన్ చేయడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదని చెప్పాను. మీ ఫోన్ ని నాకు ఇవ్వండి అని మాయాని అడిగాను. అప్పుడు తన లోపలికి రానిచ్చింది. మాయా తన ఫోన్ ని తీసుకురావడం కోసం బెడ్రూమ్ లోకి వెళ్ళింది. కానీ విచిత్రం ఏమిటి అంటే బెడ్రూమ్ డోర్ కి లాక్ చేసి ఉంది. వాళ్ళ ఇంట్లో టేబుల్ విరిగిపోయి ఉండడం కూడా నేను చూశాను. సరిగ్గా అదే సమయంలో తన ఇంట్లోని టీవీలో న్యూస్ వస్తూ ఉంది. ఆ తర్వాత తను తన ఫోన్ ని తీసుకుని బయటికి వచ్చింది. అప్పుడు టీవీలో నేను నా భార్యని హత్య చేశాను అని టీవీలో న్యూస్ వస్తూ ఉంది. మాయా వెంటనే కత్తిని నా మీద గురిపెట్టి బయటికి వెళ్ళమని చెప్పింది. నేను మాత్రం ఈ హత్య నేను చెయ్యలేదు అని తనకు అర్థమయ్యేలాగా చెప్పాలి అని చాలా ట్రై చేశాను. సరిగ్గా అదే సమయంలో ఇంటి డోర్ బెల్ మోగింది. మాయా వెంటనే నన్ను దాక్కోమని చెప్పి డోర్ ని ఓపెన్ చేసింది. అప్పుడు పని మనిషి అక్కడికి రావడంతో మాయా తనను చూసి, ఈ రోజు నీకు పని లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోమని తనకు చెప్పింది. ఇదంతా చూసిన నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే తను పారిపోయే అవకాశం ఉన్నా కూడా ఎందుకు నాకు హెల్ప్ చేస్తుంది అని నాకు అనుమానం వచ్చింది. బహుశా మాయా తను లాక్ చేసి ఉన్న బెడ్రూమ్ తన హస్బెండ్ శవం ఉందేమో అని చెప్తాడు. అది మొత్తం విన్న దేవ్, అంటే యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి ఒక లేడీ ఇంట్లోకి హెల్ప్ కోసం వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్న మహిళ తన భర్తను చంపింది. ఇదేనా నువ్వు చెప్పేది? అద్భుతంగా ఉంది, నువ్వు రచయితవు కదా, మంచి కథ అని అంటాడు. ఆ తర్వాత జూనియర్ ఆఫీసర్ దేవుని చూసి, విక్రమ్ మీద ఇంకో కేసు నడుస్తుంది. కొత్తగా విక్రమ్ రచించిన నవల ఒక అమ్మాయిని ఆధారంగా చేసుకుని రాశాడు. ఆ అమ్మాయి మీద బలాత్కారం జరిగింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది.
ఆ అమ్మాయి మీద నవల రాసినందుకు వాళ్ళ నాన్న విక్రమ్ మీద కేసు ఫైల్ చేశాడు అని దేవుకి చెప్తాడు. ఆ తర్వాత దేవ్ మాయాని విచారించడం మొదలు పెడతాడు. అప్పుడు మాయా దేవుని చూసి, శేఖర్ పని నుంచి చాలా లేటుగా వచ్చేవాడు, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, డోర్ బెల్ మోగగానే నేను డోర్ ని ఓపెన్ చేశాను, అప్పుడు విక్రమ్ నా నోరు మూసి నన్ను పట్టుకున్నాడు, కత్తిని సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఎయిమ్ చేశాను, కానీ విక్రమ్ ఆ కత్తిని కూడా నా నుంచి తీసేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ డోర్ బెల్ మోగింది, డోర్ ఓపెన్ చేసి చూడగా పని మనిషి ఉంది. విక్రమ్ నన్ను ఆమెను వెళ్ళమని చెప్పి బెదిరించడంతో నేను ఆ పని మనిషిని వెళ్ళమని చెప్పాను. ఆ తర్వాత టీవీలో విక్రమ్ గురించి న్యూస్ వస్తూ ఉంది. అప్పుడే నాకు విక్రమ్ ఎవరో ఏం చేసి వచ్చాడో మొత్తం తెలిసింది. సమయం చూసి నేను మళ్ళీ పారిపోవడానికి ట్రై చేశాను, కానీ నా ప్రయత్నం పూర్తిగా వర్క్ అవ్వలేదు అని చెప్తుంది. ఆ తర్వాత పోలీసులు విక్రమ్ ఒక అమ్మాయి గురించి నవల రాశాడు కదా, ఆ అమ్మాయి ఫాదర్ ని పిలిచి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ పోలీసుల్ని చూసి, నా కూతురు సూసైడ్ చేసుకోలేదు, తనని చంపేశారు, నా కూతురు సంధ్యాకి జరిగిన దాన్ని తన బుక్ లో రాస్తాను అని బ్రతిమిలాడాడు, ఆ స్టోరీ చెప్తే చాలా మంది రేప్ జరిగిన అమ్మాయిలకి హెల్ప్ అవుతుంది అని చెప్పాడు, నా కూతురు పేరు ఎవరికీ తెలియదని ప్రామిస్ చేశాడు, కానీ నా కూతురు పేరు బయటకు వచ్చింది, ప్రతి న్యూస్ ఛానల్లో బయట ప్రజలందరూ నా కూతుర్ని అడగడం మొదలు పెట్టారు, ఆ రేప్ జరిగిన విషయం గురించి మా బంధువులకి చుట్టుపక్కల వారందరికీ తెలిసిపోయింది, వాళ్ళందరూ మా కుటుంబాన్ని వింతగా చూడడం, అతి జాలి చూపించడం మొదలు పెట్టారు. అంత బ్రతిమిలాడి మా కూతురు స్టోరీని రాసుకున్న విక్రమ్ ఆ తర్వాత మేమెవరమో తెలియనట్లుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. చుట్టుపక్కల ప్రజలందరూ నా కూతురి మీద అతి సానుభూతి చూపించడమే నా కూతురి ప్రాణం తీసింది అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత దేవ్ మాయ వేరే కథ చెప్పింది, విక్రమ్ వేరే కథ చెప్పాడు. వీళ్ళిద్దరూ చెప్పిన స్టోరీస్ లో అసలు నిజం ఏది అని తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ మాయాని చూసి, నేనంతా దేవికి చెప్పాను, నా మీద నమ్మకం ఏర్పడింది, అతను నా మీద మా గ్రామంలో నిగాని పెట్టాడు అని మాయాకి చెప్తాడు. ఆ తర్వాత మాయ విక్రమ్ తో చాలా ప్రేమగా మాట్లాడడం మొదలు పెడుతుంది. విక్రమ్ నాకు మందు తాగే అలవాటు లేదు అని చెప్పినా కూడా మాయా మాత్రం విక్రమ్ ని మందు తాగమని మాయా ఫోర్స్ చేస్తుంది. ఆ తర్వాత మాయా పోలీసుల్ని చూసి, మాయా తన స్టోరీలో, నేను విక్రమ్ని మందు తాగించలేదు, వాటర్ తాగాలనే సాగుతో నేను మా ఇంట్లో ఉన్న మందు అల్మరాని ఓపెన్ చేశాను, అందులో నాకు ఒక టార్చ్ లైట్ దొరికింది, ఆ టార్చ్ ని దాచిపెట్టే పనిలో భాగంగానే నేను విక్రమ్ని మందు తాగమని నాటకం ఆడాను, ఆ తర్వాత ఎలాగో అలా నేను బాత్రూమ్ లోకి వెళ్లి వాచ్మెన్ కి టార్చ్ లైట్ ఆన్ చేసి సిగ్నల్ ఇచ్చాను, కానీ వాచ్మెన్ అస్సలు చూడలేదు, పొరపాటున నా దగ్గర టార్చ్ ఉన్న విషయం విక్రమ్ కి తెలిసిపోయింది, అప్పుడే విక్రమ్ నా మెడ పట్టుకుని చంపడానికి ప్రయత్నించాడు అని పోలీసులకి చెప్తుంది మాయా. ఆ తర్వాత విక్రమ్, నేను ఆమె మీద ఆధిపత్యం చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంది అని పోలీసులకి చెప్తాడు. విక్రమ్ చెప్తున్న స్టోరీలో మాయా తన మ్యారేజ్ లైఫ్ లో అసలు సంతోషంగా సాటిస్ఫై అవ్వలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. ఆ తర్వాత విక్రమ్, నేను తనని టేబుల్ ఎలా విరిగిపోయింది అని మాయాని అడిగాను, అప్పుడు మాయా పూలకుండి ఆ టేబుల్ మీద పడి విరిగిపోయింది అని చెప్పింది. ఆ తర్వాత నాకు టేబుల్ దగ్గర ఒక పర్స్ దొరికింది, కానీ మాయా దాన్ని వెంటనే నా దగ్గర నుంచి తీసుకుని ఇది శేఖర్ పర్స్ అని నాకు చెప్పింది అని విక్రమ్ పోలీసులకు చెప్తాడు. ఆ తర్వాత దేవ్ వాచ్మెన్ ని ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు వాచ్మెన్, శేఖర్ రాత్రి 7:30 గంటలకి ఇంటికి వచ్చాడు, ఆ తర్వాత అతను బయటికి వెళ్ళినట్లుగా కనిపించలేదు అని చెప్తాడు. నిజానికి ఆ రోజు నైట్ డ్యూటీ చేస్తున్న వాచ్మెన్ కి స్టమక్ సరిగ్గా బాగోలేనందువల్ల ఆ రోజు రాత్రి బాత్రూమ్ లోనే వాచ్మెన్ ఎక్కువగా టైం స్పెండ్ చేసి ఉంటాడు, అందువల్ల అతనికి శేఖర్ బయటికి వచ్చాడా లేదా అనే విషయం తెలిసి ఉండదు. ఆ తర్వాత మాయా మాత్రం శేఖర్ రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చాడు, ఒకవేళ శేఖర్ ఇంటికి రాకపోయి ఉంటే ఆ టైంలో విక్రమ్ నన్ను చంపేసేవాడు అని చెప్తుంది. ఆ రోజు విక్రమ్ నా మెడ పట్టుకుని చంపడానికి ట్రై చేస్తున్న సమయంలో శేఖర్ ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అటుగా వస్తూ ఉండడంతో నేను మిమ్మల్ని పిలవడం కోసం బయటికి వచ్చి మిమ్మల్ని తీసుకుని ఇంటికి వచ్చే సమయానికి ఆ విక్రమ్ శేఖర్ ని చంపేశాడు అని చెప్తుంది. అయితే దేవ్ వెంటనే మాయాని చూసి, మీ సొసైటీ వాచ్మెన్ శేఖర్ రాత్రి 7:30 గంటలకి ఇంటికి వచ్చాడు అని చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న మాయా, అవును వచ్చాడు, కొంచెం పని ఉండి వచ్చాడు, కానీ 2 నిమిషాలు ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్లి 12 గంటలకు వచ్చాడు అని చెప్తుంది. అయితే పోలీస్ ఆఫీసర్ దేవ్ మాత్రం మాయాని చూసి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా శేఖర్ 8 గంటల నుంచి 12 గంటల మధ్య చనిపోయాడు అని తెలిసింది. వాచ్మెన్ శేఖర్ ని రాత్రి 7:30 గంటలకి ఆఫీస్ నుంచి రావడం చూశాడు, కానీ ఎవ్వరు కూడా శేఖర్ ని రిటర్న్ వెళ్లడం చూడలేదు, అందువల్ల క్లియర్ గా నువ్వు అబద్ధం చెప్తున్నావని తెలుస్తుంది అని మాయ
మాయాతో అంటాడు. ఆ తర్వాత జూనియర్ ఆఫీసర్ దేవుని చూసి విక్రమ్ ఫస్ట్ బుక్ బాగా హిట్ అయ్యింది, కానీ రెండవ బుక్ చాలా ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. అంటే దాని అర్థం అతను మూడో బుక్ మంచి హిట్ అవ్వడం అతనికి చాలా అవసరం. మూడో బుక్ లో ఆ రేప్ అయిన అమ్మాయి స్టోరీ ఉంది. ఆ బుక్ కూడా ఫ్లాప్ అయ్యేది, కానీ ఆ తర్వాత ప్రజల్లో ఆ బుక్ గురించి బాగా చర్చ జరిగి ఆ అమ్మాయి పేరు వల్ల ఆ బుక్ హిట్ అయ్యింది. అలా ఫైనల్ గా తన మూడో బుక్ హిట్ అయ్యింది అని దేవ్కి చెప్తాడు జూనియర్ ఆఫీసర్. ఆ తర్వాత దేవ్కి విక్రమ్ ఇంటి పక్కన ఉన్న వారి నుంచి ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో విక్రమ్ కి క్యాథరిన్ కి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. దాంతో దేవ్ వెంటనే ఆ వీడియోని విక్రమ్ కు చూపిస్తాడు. అప్పుడు విక్రమ్ దేవుని చూసి క్యాథరిన్ ఆ అమ్మాయి పేరుని బుక్ హిట్ అవ్వడం కోసం లీక్ చేసింది. ఆ విషయం మీద మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఏ కంపెనీ అయితే నా బుక్ ని పబ్లిష్ చేసిందో ఆ కంపెనీ CEO ఎవరో కాదు, నా భార్య క్యాథరిన్ నే. అలా చేయడానికి తనకి పూర్తిగా అధికారం ఉంది. దానివల్ల తనకి తన కంపెనీకి లాభం ఉంటుంది. తను చేసిన ఆ పని వల్ల ఆ అమ్మాయి తన ప్రాణాన్ని తీసుకుంది అని దేవుకి చెప్తాడు. ఆ తర్వాత విక్రమ్ దేవుని చూసి నేను ఆ బుక్ ని క్యాన్సిల్ చేయమని చెప్పాను, అయినా క్యాథరిన్ అలా చేయడం కోసం ఒప్పుకోలేదు. ఆమె నన్ను చూసి బుక్ లాంచ్ అవ్వకపోతే కాంట్రాక్ట్ కారణంగా నీ మీద నువ్వు ఎప్పుడు లైఫ్ లో రాయకుండా ఉండేలాగా కేసు వేస్తాను అని బెదిరించింది అని విక్రమ్ దేవికి చెప్తాడు. ఆ తర్వాత దేవికి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా క్యాథరిన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అని తెలుస్తుంది. శేఖర్ తల మీద గాయం అవ్వడం వల్ల చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత దేవికి ఫోరెన్సిక్ డాక్టర్ ద్వారా శేఖర్ని ఎవరైతే చంపారో ఆ వ్యక్తి హైట్ దాదాపు 6 అడుగులు ఉంటుంది. ఏ స్టాండ్ ద్వారా శేఖర్ని చంపాడో దాని మీద ఆ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అని తెలుస్తుంది. విక్రమ్ హైట్ కూడా 6.1 ఇంచ్ ఉంటుంది. ఆ స్టాండ్ మీద కూడా విక్రమ్ వేలి ముద్రలే ఉంటాయి. దానివల్ల పోలీసులకి విక్రమే శేఖర్ని చంపాడు అని అనిపిస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఒక హత్య చేశాడు అని కేసు రిజిస్టర్ అవుతుంది. ఆ తర్వాత ఫ్లోర్ మీద సగం కాలిపోయి ఉన్న ఆ ఫొటోస్ గురించి దేవ్కి గుర్తుకు వస్తుంది. ఆ ఫొటోస్ తీసిన వ్యక్తి దేవ్కి వాటి గురించి ఇన్ఫర్మేషన్, అలాగే ఆ ఫొటోస్ ని ఒక కాపీ ఇస్తాడు. ఆ ఫొటోస్ ఈ కేసుని ఇంకో కోణంలోకి తీసుకుని వెళ్తాయి. ఆ తర్వాత పోలీసులు చిరాంగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అతను మాయా ఫ్రెండ్. దేవ్ ఆ ఫొటోస్ ని చిరాంగ్ కి చూపిస్తాడు. ఆ ఫొటోస్ లో మాయా చిరాంగ్ కలిసి ఉంటారు. అంటే దాని అర్థం దాక్కుని ఇద్దరు కలిసి ఉంటారు. ఆ తర్వాత దేవ్ ఆ ఫొటోస్ ని మాయా కూడా చూపిస్తాడు. ఇప్పుడు చెప్పు, ఈ ఫొటోస్ వెనక ఉన్న స్టోరీ ఏమిటి అని అడుగుతాడు దేవ్. ఆ మాటలు విన్న మాయా, శేఖర్ ఎప్పుడూ పనిలోనే మునిగిపోయేవాడు, అతనికి నా కోసం స్పెండ్ చేయడం కోసం అసలు టైమే లేదు. చిరాంగ్ నాతో టైంని స్పెండ్ చేసేవాడు, నాతో మాట్లాడేవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు. ఆ తర్వాత రోజు రోజుకి మా ఇద్దరి మధ్య చనువు పెరిగింది అని చెప్తుంది. ఆ తర్వాత దేవ్ చిరాంగ్ని చూసి నీ బ్లడ్ క్రైమ్ సీన్ దగ్గర దొరికింది, నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు చిరాంగ్ దేవుని చూసి నేను మాయా ఇద్దరం క్లోజ్ గా ఉన్నాం, అప్పుడే శేఖర్ రావడం వల్ల సైలెంట్ గా ఉన్నాం. శేఖర్కి మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఇంతకు ముందు నుంచే తెలుసు. అతను మా ఇద్దరికి తెలియకుండా మమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి ఒక మనిషిని పెట్టాడు. అతను మా ఫొటోస్ ని తీసి శేఖర్కి ఇచ్చాడు. ఆ తర్వాత మా ముగ్గురు మధ్య చాలా గొడవ జరిగింది. ఆ టైంలోనే శేఖర్ నన్ను తొయ్యడంతో నేను వెళ్లి టేబుల్ మీద పడ్డాను. దాంతో నాకు దెబ్బ తగిలి ఆ దెబ్బ నుంచి వచ్చిన బ్లడ్ అక్కడ పడి ఉంటుంది. ఆ తర్వాత శేఖర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంచెం సేపటికి నేను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాను. కానీ నాకు మాయా గురించి దిగులుగా ఉండింది. అందువల్ల నేను మాయాకి ఫోన్ చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. సో నేనే స్వయంగా ఇంటికి వెళ్ళాను. మాయా డోర్ ని ఓపెన్ చేసింది, కానీ నన్ను లోపలికి రానివ్వలేదు. ఎందుకంటే లోపల విక్రమ్ ఉన్నాడు అని దేవుకి చెప్తాడు. ఆ తర్వాత మాయా దేవుని చూసి నేను తప్పుడు దాన్ని అని నాకు తెలుసు, కానీ నేను నా భర్తను చంపలేదు. అన్నిటికంటే పెద్ద బాధ ఏమిటి అంటే అతను చనిపోయే ముందే నేను అతని మనసు విరిచేశాను అని చెప్తుంది. ఆ తర్వాత విక్రమ్ దేవుని చూసి నాకు అక్కడ విచిత్రంగా అనిపించినందువల్ల నేను అక్కడి నుంచి వెళుతున్నాను. అప్పుడే డోర్ బెల్ మోగింది. అతను శేఖర్ కాదు, ఇంకెవరో. కానీ మాయా అతన్ని శేఖర్గా నాకు పరిచయం చేసింది. అతను కళ్ళద్దాలు పెట్టుకుంటాడు అని తన సైడ్ స్టోరీని చెప్తాడు. ఆ తర్వాత దేవ్ విక్రమ్ కి చిరాంగ్ ఫోటోని చూపించి ఇతనేనా అని అడుగుతాడు. దానికి విక్రమ్ అవును, ఇతన్నే నేను కళ్ళద్దాలు పెట్టుకుని ఉండగా చూసింది. నేను డెస్క్ టాప్ మీద ఉన్న ఫోటోలో మాయాతో పాటు వేరే వ్యక్తిని చూశాను. అప్పుడే నాకు నేను ఇప్పుడు కలిసింది శేఖర్ని కాదు, వేరే వ్యక్తిని అని అర్థమయ్యింది. అప్పుడే చిరాంగ్ నా మీద క్యాండిల్ స్టాండ్ తో కొట్టి నన్ను స్పృహ
కోల్పోయేలాగా చేశాడు. నాకు మధ్య మధ్యలో కొద్దిగా అంతా కనిపించింది. అప్పుడు నేను వీళ్ళిద్దరూ కలిసి శేఖర్ డెడ్ బాడీని లాగుతూ బయటికి తీసుకురావడం చూశాను. కింద పోలీసులు ఉండడం వల్ల మాయా పోలీసుల్ని పిలుచుకురావడం కోసం వెళ్ళింది. నాకు పూర్తిగా స్పృహ వచ్చేసరికి నా చెయ్యి క్యాండిల్ స్టాండ్ మీద ఉంది. నా చేతి వేలి ముద్రలు ఆ క్యాండిల్ స్టాండ్ మీద పడ్డాయి. అప్పుడు మీకు నేనే హత్య చేశాను అనిపించింది. ఆ తర్వాత చిరాంగ్ సైలెంట్ గా దాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు అని దేవ్కి చెప్తాడు. ఇది మొత్తం విన్న దేవ్కి ఎవరు చెప్పే స్టోరీ నిజమో, ఎవరు నిజం చెప్తున్నారో, ఎవరు అబద్ధం చెప్తున్నారో అస్సలు అర్థం అవ్వదు. ఎందుకంటే ఇద్దరు చెప్పే స్టోరీస్ వింటుంటే రెండూ నిజమే అన్నట్లుగా అనిపిస్తుంది. శేఖర్ 7:30 గంటలకు వచ్చాడు. ఎవరూ అతన్ని తిరిగి వెళ్లడం చూడలేదు. దానివల్ల మాయా మరియు చిరాంగ్ అతన్ని చంపి ఉంటారు. కానీ శేఖర్ ముందుగా 7:30 గంటలకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ రాత్రి 12 గంటలకు వచ్చి ఉంటే అప్పుడు అతన్ని విక్రమ్ చంపి ఉంటాడు. ఒకవేళ శేఖర్ 7:30 గంటలకు వచ్చి ఉంటే, తిరిగి వెళ్ళకపోయి ఉంటే అతని చెప్పుల మీద ఎటువంటి బురద ఉండకూడదు. ఒకవేళ 12 గంటలకు వచ్చి ఉంటే చెప్పుల మీద బురద ఖచ్చితంగా ఉండాలి అని దేవ్ ఆలోచిస్తాడు. ఆ తర్వాత దేవ్ శేఖర్ చెప్పుల్ని చూస్తాడు. అప్పుడు ఆ చెప్పులకి అసలు బురద ఉండదు. అంటే దాని అర్థం మాయా మరియు చిరాంగ్ ఇద్దరు అంతకులు. మాయా చిరాంగ్ విక్రమ్ వాళ్ళ ఇంట్లోకి రాకముందే శేఖర్ని చంపేశారు. ప్రేమ మత్తులో మునిగి ఇద్దరు అతన్ని చంపేశారు. యాదృచ్ఛికంగా విక్రమ్ తనను తాను కాపాడుకోవడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి ఈ కేసులో ఇరుక్కున్నాడు. క్యాథరిన్ ని చంపిన కారణంగా పోలీసులు విక్రమ్ని వెతుకుతున్నారు అని మాయాకి తెలియగానే తను చాలా చలాకీగా శేఖర్ హత్యని కూడా విక్రమ్ మీదకి తోసేసింది. ప్లాన్ చాలా బాగుంది కానీ ఫెయిల్ అయ్యింది అని మాయాని మరియు చిరాంగ్ ఇద్దరిని వెంటనే కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. ఆ తర్వాత దేవ్ విక్రమ్ ని చూసి శేఖర్ ని చంపింది చిరాంగ్ మరియు మాయాలు. క్యాథరిన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది. నువ్వు ఇప్పుడు నిర్దోషివి అని చెప్తాడు. అప్పుడు విక్రమ్ క్యాథరిన్ ని నేనే చంపేశాను. ఆ రోజు రాత్రి నేను తనని ఒంటరిగా వదిలి పెట్టాల్సింది కాదు. నేను ఒకవేళ తనతోనే ఉండి ఉంటే ఈ రోజు తను బ్రతికి ఉండేది అని చెప్తాడు. అది విన్న దేవ్, నా చిన్న తమ్ముడు అమన్ కి బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. నేను మా నాన్నకి తెలియకుండా నా తమ్ముడికి బైక్ నడపడం నేర్పించేవాడిని. ఒకరోజు నేను నా తమ్ముడికి ఒంటరిగా బైక్ నడుపుతూ వెళ్ళనిచ్చాను. ఆ తర్వాత నా తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది. నేను నా తమ్ముడిని కోల్పోయాను. చాలా రోజుల వరకు ఒకవేళ నేను తనకి ఒంటరిగా పంపించి ఉండకపోయి ఉంటే ఈ రోజు తను బ్రతికి ఉండేవాడు అని నన్ను నేను దోషిగా అనుకునేవాడిని. మనల్ని మనం దోషిగా అనుకుంటే పెయిన్ కేవలం పెరుగుతుంది, తగ్గదు. ఒకవేళ నువ్వు తనని గుర్తు చేసుకోవాలి అనుకుంటే తనతో కలిసి బాగా గడిపిన క్షణాలని గుర్తు తెచ్చుకో, విడిపోయిన క్షణాలని గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్తాడు. ఆ తర్వాత విక్రమ్ నిర్దోషిగా జైలు నుంచి విడుదలయ్యి ముందుగా క్యాథరిన్ కి అంతిమ సంస్కారాలు చేస్తాడు. ఆ తర్వాత దేవ్ విక్రమ్ రాసిన ఒక బుక్ ని చదువుతూ ఉంటాడు. అప్పుడే దేవ్ వైఫ్ మాత్రం ఫైనల్ గా ఈ నవల్లో హీరో మెడిసిన్ ఓవర్ డోస్ వల్ల చనిపోతాడు అని ఆ నవల్లోనే సస్పెన్స్ ని రివీల్ చేస్తుంది. అది విన్న దేవ్కి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. క్యాథరిన్ తన హెల్త్ ఇష్యూ వల్ల మెడిసిన్ తీసుకుంటూ ఉండేది. ఆ మెడిసిన్ ఓవర్ డోస్ వల్ల అయితే చనిపోలేదు కదా అని దేవ్ తన మనసులో ఆలోచించుకుని వెంటనే ఫోరెన్సిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ డాక్టర్ ఆ మెడిసిన్ బాటిల్ దొరికినప్పుడు అందులో ఆ బాటిల్ ఎక్కడ కొన్నారో ఆ రిసిప్ట్ ఉండింది. ఆ రిసిప్ట్ లోనే డైలీ ఒక టాబ్లెట్ కూడా వేసుకోవాలి అని రాసి ఉంది అని అంటాడు. అలాగే ఆ రిసిప్ట్ ని రాసిన డేట్ ని బట్టి ఆ క్యాప్సూల్స్ ఉన్న బాటిల్లో ఎన్ని టాబ్లెట్స్ అయితే ఉండాలో ఆ టాబ్లెట్స్ అన్ని అలానే ఉన్నాయి అని చెప్తాడు. అలాగే దేవ్ క్యాప్సూల్ మీద రాసిన పేరు తేడాగా ఉండడం గమనిస్తాడు. అంటే దాని అర్థం ఇంతకు ముందు ఎవరో దాన్ని ఓపెన్ చేసి ఉంటారు. ఆ తర్వాత ఆ క్యాప్సూల్ లోపల నింపి ఉన్న మెడిసిన్ నార్మల్ దానికంటే 3 రెట్లు ఎక్కువగా ఉండడాన్ని దేవ్ గమనిస్తాడు. అంటే విక్రమ్ వేరే ప్లేస్ నుంచి మెడిసిన్ ని కొనుక్కుని వచ్చి ప్రతి ఒక్క క్యాప్సూల్ లోనూ చాలా ఎక్కువ డోస్ తో మెడిసిన్ ని నింపాడు. క్యాథరిన్ ఆ మెడిసిన్ వాడడం వల్ల మెడిసిన్ ఓవర్ డోస్ అవ్వడం వల్లనే క్యాథరిన్ చనిపోయింది. ఆమెను చంపింది విక్రమే అనే దేవికి అర్థమవుతుంది. ఆ రేపైన సంధ్య అనే అమ్మాయి పేరుని లీక్ చేసింది కూడా క్యాథరిన్ కాదు, అది విక్రమే చేసి ఉంటాడు. క్యాథరిన్ ఆ అమ్మాయి పేరుని రివీల్ చేయవద్దు అని చెప్పి ఉంటుంది. బుక్ ని పబ్లిష్ చేయవద్దు అని చెప్పి ఉంటుంది. దానికి విక్రమ్ దాన్ని అంగీకరించలేదు. అందువల్ల అతను తన వైఫ్ ని చంపేశాడు. ఇదంతా దేవ్ తెలుసుకుని పోలీస్ హెడ్ క్వార్టర్స్
క్వార్టర్స్ కి కాల్ చేస్తాడు. అప్పుడు దేవ్కి విక్రమ్ ఆల్రెడీ ఫ్లైట్ లో లండన్ కి వెళుతున్నాడు అని తెలుస్తుంది. దాంతో దేవ్ అతన్ని ఆపమని చెప్తాడు. ఆ తర్వాత విక్రమ్ దేవ్కి కాల్ చేసి నువ్వే క్యాథరిన్ ని చంపావని నాకు తెలుసు అని చెప్తాడు. దానికి విక్రమ్ అవును నేనే చంపానని ముందు నుంచి చెప్పాను కదా, మీరే నా మాటలు నమ్మలేదు అని చెప్తాడు. దేవ్ విక్రమ్ తో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ కి వెళ్లి విక్రమ్ ని పట్టుకోవడం కోసం ఎయిర్పోర్ట్ కి వెళుతూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ క్యాథరిన్ ఫోన్ కి ఒక మెసేజ్ రావడం నేను చూశాను. నన్ను ఆ రేప్ చేసిన అమ్మాయి పేరుని బయట పెట్టినందుకు ఆ కేసులో ఇరికించాలని క్యాథరిన్ మరియు శేఖర్ ప్లాన్ చేస్తున్నారు అని ఆ మెసేజ్ ద్వారా నాకు తెలిసింది. దాంతో నేను శేఖర్ ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత జరిగింది మీకు మాయా చెప్పింది కదా అని చెప్తాడు. అంటే ట్విస్ట్ ఏమిటి అంటే అప్పటి వరకు విక్రమ్ చెప్పిన స్టోరీ మొత్తం అబద్ధం, అలాగే మాయా చెప్పిందంతా నిజం. ఆ తర్వాత విక్రమ్ నేను శేఖర్ ఇంటికి పేపర్స్ వెతకడం కోసమే వెళ్ళాను. మాయా మరియు చిరాంగ్ రిలేషన్ కి సంబంధించి ఫొటోస్ నాకు దొరికాయి. మాయా తన రిలేషన్ గురించి ఎవరికీ చెప్పకుండా దాచిపెడుతుందని నాకు తెలుసు. అదే విషయాన్ని నేను కూడా అనుకూలంగా మార్చుకున్నాను. ఆ తర్వాత నేను శేఖర్ని చంపేశాను. ఆ తర్వాత నాకు ఆ పేపర్స్ దొరికాయి. నేను వాటితో పాటు ఆ ఫొటోస్ని కూడా కాల్ చేశాను. నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక ఫేక్ స్టోరీని మీకు చెప్పాను. స్టోరీలో ట్విస్ట్ ఉండడం కూడా చాలా ముఖ్యం. ఆ ట్విస్ట్ శేఖర్ చెప్పుల వల్ల వచ్చింది. మీ మైండ్ శేఖర్ చెప్పుల వరకు వెళ్తుందని నాకు తెలుసు. అందువల్ల నా నార్మల్ షూని అతని బాడీకి పెట్టి అతని బురద షూస్ ని నేను వేసుకున్నాను. యూకే ప్రభుత్వం నిన్ను సాక్ష్యాలు లేకుండా కనీసం నన్ను తాకనివ్వదు. అన్నిటికంటే పెద్ద సాక్ష్యం మాయమైపోయింది. అది కూడా మీ వల్లే. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నిన్ను నువ్వు దోషిగా అస్సలు భావించకు. నిన్ను నువ్వు దోషిగా అనుకుంటే పెయిన్ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఒకవేళ నువ్వు గుర్తు చేసుకోవాలి అనుకుంటే మనం ఇద్దరం కలిసి ఉన్న క్షణాలని గుర్తు చేసుకో. మనం విడిపోయిన క్షణాల గురించి అస్సలు గుర్తు చేసుకోవద్దు అని చెప్తాడు. ఫైనల్ గా దేవ్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అవుతాడు కానీ విక్రమ్ అప్పటికే ప్లేన్ లో వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.